హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బకాయిల చెల్లింపులపై చంద్రబాబు కీలక ప్రకటన. పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేయండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఫ్రెండ్స్, రాష్ట్ర ప్రభుత్వం తన ఉద్యోగుల సంక్షేమం కోసం ఇప్పటివరకు చేపట్టిన వివిధ రకాల చర్యలు, చెల్లించిన బకాయిలు మరియు రాష్ట్ర ఆర్థిక నిర్వహణకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వం అత్యంత సమగ్రంగా వివరించడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన జీతాలు, పెన్షన్ మరియు ఇతర ఆర్థిక ప్రయోజనాల కోసం ప్రభుత్వం చేస్తున్న వ్యయం ఏ స్థాయిలో ఉందో ఈ సమావేశంలో స్పష్టంగా అయితే చర్చించారు. ముఖ్యంగా ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని నిరూపిస్తూ ఇప్పటివరకు సుమారు 30,849 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని కూడా కేవలం బకాయిల చెల్లింపుల కోసమే వినియోగించినట్టు ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. అయితే ఈ భారీ మొత్తం కూడా ఉద్యోగుల ఖాతాల్లో చేరడం వల్ల వారి ఆర్థిక ఇబ్బందులు కొంతవరకు తగ్గాయని ప్రభుత్వం భావిస్తోంది. అయితే దీనికి అదనంగా ఇతర రూపాల్లో ఉన్న బకాయిల కోసం మరొక 19,357 కోట్ల రూపాయలను కూడా ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసినట్లుగా సమాచారము. ఈ గణాంకాలు చూస్తే రాష్ట్ర ఖజానాపై పడుతున్న భారాన్ని లెక్క చేయకుండా ఉద్యోగుల ప్రయోజనాలకే ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని అర్థమవుతోంది. అయితే ప్రభుత్వం చేస్తున్న ఈ మొత్తం వ్యయాన్ని విశ్లేషిస్తే కేంద్ర ప్రభుత్వ వాటా నిధుల కింద కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 45,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసినట్లుగా సమావేశంలో వివరించారు. ఈ నిధులను కేవలం ఒకే రకమైన అవసరానికి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు, ఉద్యోగుల నెలవారీ చెల్లింపులు మరియు రాష్ట్ర పరిపాలనా యంత్రాంగాన్ని సమర్థవంతంగా నడపడానికి వినియోగించినట్టు ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్ర అభివృద్ధిని మరియు ఉద్యోగుల సంక్షేమాన్ని సమన్వయం చేస్తూ ఈ స్థాయి వ్యయం చేయడం అనేది ఆర్థిక నిర్వహణలో ఒక సవాలుతో కూడుకున్న పని అని అధికారులు వివరించారు. మరోవైపు కేవలం నిధుల చెల్లింపులకే పరిమితం కాకుండా నిరుద్యోగ సమస్య పరిష్కారానికి మరియు ప్రభుత్వ శాఖల బలోపేతానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన కూడా దృష్టి పెట్టింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో మరియు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తూ సుమారు 30,607 కొత్త ఉద్యోగాలను కల్పించినట్టు సమావేశంలో గర్వంగా ప్రకటించారు. మరి దీనివల్ల ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత వేగంగా అందుతాయని, అలాగే యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం విశ్వసిస్తోంది. ఉద్యోగుల జీతాలు మరియు పెన్షన్లు చెల్లింపుల విషయంలో ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితులను కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాష్ట్రానికి వివిధ మార్గాల ద్వారా వచ్చే సొంత ఆదాయంలో మెజారిటీ భాగం కేవలం ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకి మరియు ఇతర తప్పనిసరి చెల్లింపులకే ఖర్చవుతోందని ప్రభుత్వ గణాంకాలతో ప్రభుత్వం అయితే వివరించింది. ఇది రాష్ట్ర ఆర్థిక శాఖ నిర్వహణలో ఎంత కీలకమైన మరియు సున్నితమైన అంశమో అందరికీ అర్థమయ్యేలాగా వివరించే ప్రయత్నం అయితే చేశారు. మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పొరుగు రాష్ట్రాలైనటువంటి కర్ణాటక, కేరళ, తమిళనాడు మరియు తెలంగాణ రాష్ట్రాలతో పోల్చి చూస్తూ ఆయా రాష్ట్రాల్లో ఆదాయం మరియు వ్యయాల శాతాలు ఎలా ఉన్నాయో ఉదాహరణతో సహా చర్చించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన ఉద్యోగుల కోసం చేస్తున్న వ్యయం ఏ విధంగా ఉందో వివరించడం ద్వారా ఆర్థిక నిర్వహణలో ఎదురవుతున్న క్లిష్ట పరిస్థితులను ప్రభుత్వం వెల్లడించింది. ఈ పోలికల ద్వారా రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై ఒక స్పష్టమైన అవగాహన కల్పించే ప్రయత్నం అయితే జరిగింది. రాష్ట్రానికి వచ్చే ఆదాయ మార్గాల్లో కేంద్రం నుంచి అందే రెవెన్యూలో గ్రాంట్ లోటు, గ్రాంట్లు మరియు ఇతర నిధుల లభ్యతలో వస్తున్న మార్పుల గురించి కూడా సుదీర్ఘంగా చర్చించారు. కొత్త ఆర్థిక సంఘం సిఫార్సులు మరియు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త నిబంధనల వల్ల రాష్ట్రానికి అందే నిధులపై కొంత ప్రభావం పడుతుందని అయితే వివరించారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ఆదాయం మరియు వ్యయాల మధ్య సరైన సమతుల్యతను కాపాడుతూ పరిపాలన సాగించడం ప్రభుత్వానికి ఒక పెద్ద సవాలుగా మారింది. ఏదేమైనా ప్రతి నెల 1వ తేదీన ఉద్యోగుల జీతాలు, పెన్షనర్లకు పెన్షన్లు ఎటువంటి ఆటంకం లేకుండా అందజేయడమే తమ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత అని ముఖ్యమంత్రి మరియు మంత్రుల బృందం స్పష్టం చేసింది. రాష్ట్ర ఆదాయాన్ని సంక్షేమ పథకాలకు, అభివృద్ధి కార్యక్రమాలకు మరియు ఉద్యోగుల ప్రయోజనాలకు సమానంగా పంచుతూ వ్యయ నిర్వహణ చేపడుతున్నామని ప్రభుత్వం తెలిపింది.
ఉద్యోగులకు సంబంధించి ఆర్థిక ప్రయోజనాలంటే కేవలం నెలవారీ జీతాలు మాత్రమే కాదని, అందులో పెన్షన్‌లు, పెండింగ్‌లో ఉన్నటువంటి పాత బకాయిలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటి ఎన్నో అంశాలు కలిసి ఉంటాయని ప్రభుత్వం ఈ మేరకు వివరించింది. అందుకే ఏ చిన్న నిర్ణయం తీసుకున్నా అది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై చూపే ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని ఆచితూచి అడుగులు వేయవలసి వస్తుందనైతే పేర్కొన్నారు. అయితే మొత్తం మీద ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం పూర్తిస్థాయి సానుకూలతతో ఉందని, ఇప్పటికే చేసిన వేల కోట్ల రూపాయల చెల్లింపులే అందుకు నిదర్శనమని ప్రభుత్వం భావిస్తోంది. రాబోయే రోజుల్లో ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న డీఏ, పీఆర్సీ మరియు ఇతర పెండింగ్ బకాయిలపై కూడా త్వరలోనే ఒక స్పష్టమైన మరియు అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రభుత్వ నిర్ణయాలు ఉత్తర్వుల రూపంలో వెలువడిన వెంటనే ఏ ఏ వర్గాల ఉద్యోగులకు ఎంత మేర లబ్ధి చేకూరుతుందో పూర్తి వివరాలు స్పష్టంగా తెలుస్తాయి. అప్పటి వరకు ఉద్యోగులు ఓపికగా ఉండాలి అని జెప్పేసి ప్రభుత్వం వారి సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని భరోసా కల్పించారు.